ఇక్కడ చూడండి మా పప్పడి స్నానం చేపిస్తుంది మా అమ్మ. మా తమ్ముడు లేడు ఇంకా, అందుకని నేను స్నానం చేపియాలని ఇప్పుడు చేపిలా. మా అమ్మ ఇదే ఫస్ట్ టైం చేపిస్తుంది. మా అమ్మ సినిమా చూపిస్తున్నాడు మా పప్పోడు. చక్కయ్య చక్కయ్య చూడు పప్పులు ఇటు చూడనైనా చూడవా చూడవా ఏం మమ్మీ చేపిడు నచ్చలా నీకా చక్కయ్య? మా పప్పుడు బెదిరిస్తుంటాడు. మా పప్పాయికి వేడి నీళ్ళు అంటే భలే ఇష్టం అండి, భలే పోపించుకుంటాడు. మా మమ్మీ పాపం కుస్తీ పడుతుంది మా పప్పాడితో. అయితే మాత్రం మా పప్పయ్య బుద్ధిగా పోయించుకుంటాడు స్నానం మాత్రం. మట్టుంది, మట్లో తిరుగుతున్నాయినా నీట్గా స్నానం చేస్తాయి కదా. అయితే ఫస్ట్ టైం మా అమ్మ పోసినా కానీ నీట్గా పోయించుకుంటున్నాడండి. మా ఎక్కువ కాలనీ బాకు మా నీళ్ళ ఎండకి చక్కి చక్కి చెట్లు పోతుల్లా. పప్పులా చెట్లు పోతున్నాయి అన్న కొడతాడు. మొహం కడిగించుకో మమ్మీ చేత. ఇవన్నీ మా తమ్ముడైతే మా తమ్ముడి చేత భయంగా చేపించుకుంటాడు. నీ వల్ల కాదులేమా. వద్దులేనైనా మమ్మీ తోంపిల్లే అన్న వస్తే తోముతాడు. వద్దులేమా. నువ్వెక్కడున్నావు? మమ్మీ ఎక్కడుంది చక్కయ్య? స్నానం మమ్మీ స్నానమా చక్కయ్య? చక్కయ్య తాగు తడిచిందా? మమ్మీ తాగు తడవుదా నువ్వు స్నానం చేపిస్తే? మొహం కడిగా ఈ స్నానం భలే స్నానం మమ్మీ. అయిపోయిందండి మా పప్పాయి స్నానం. ఇంక చూడండి మేము తుడిపించుకోము. కదలు బాక నేనా
చూడండి, చుడిపించుకోమంటే టవల్ ఎత్తుకోపోయి ఆడేసాడు. బాబా పప్పులో పప్పులో అట్లాగే ఉండు, ఎండలో నిలబడుకోనైనా ఆరిపోతా ఉండు. అసలు మాటే ఉండండి మా పప్పుడు. ఏం ఏందన్నా చింతల్లి, అబ్బా మా అసాధ్యుడితో మేము ఆగలేము అసలు. పప్పులో సరే వదిలేమా, ఎండలో ఆడతాడేమో. బెదిరియాలి. చూడండి ఎన్నిసార్లు తీసుకున్న టవల్ తీసి కింద వేసేసి ఆయన పైపుతో ఆడుతున్నాడు కానీ తుడిపించుకోవట్లా. తుడిపించుకోనైనా పప్పులో మా తమ్ముడి దగ్గర అయితే నీట్గా తుడిపించుకుంటాడని, మా అమ్మకి మాత్రం మాట ఇండు. చూడండి కర్ర తీసుకుంటే మా అమ్మ కొడతానని కర్ర తీస్తే కర్రను లాక్కున్నాడు. అసలు మా పెద్ద రోడ్తో మేము ఆగలేకపోతున్నాం. తుడు మా తుడు, మళ్ళీ ఇల్లంతా బురద చేసి పెడతాడు. అబ్బా ఇంకెందుకు వదిలే, మారిపోతాడులే ఆడుకుంటా ఉళ్ళ. కర్ర తీసుకొని తంతానైనా చక్కయ్య చక్కయ్య చూడు. అదే అదే చక్కయ్య చక్కయ్య ఏమేమి దొడవకూడదు నీకా. మా పప్పోడు అన్నిటికీ సమాధానం చెప్తాడండి, మాటలు భలే